దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా యేసయ్య నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ యొక్క సమయంలో దేవుని మాటను ధ్యానం చేసుకుందాం. ఇలా మన యొక్క రాష్ట్రం ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంటూ ఉన్నది. ఈ పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు ఎందరో మనుషులు తన ప్రాణాన్ని కోల్పోతున్నారు. ఎంతో ఆస్తి నష్టం జరుగుతుంది, ఎంతో ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నది. ఇలాంటి భయంకరమైన పరిస్థితులను చూసుకుంటూ ఉన్నప్పుడు ఎంతగానో హృదయము కలత చెందుతూ ఉన్న సందర్భాలు ఇవి. ఇలాంటి సమయాలలో దేవుని మాటే మనల్ని బ్రతికిస్తూ ఆదరిస్తూ ఒక నిరీక్షణ అనేది మన ప్రాంతానికి కలుగచేస్తూ దేవుడు ఇంతకు ముందే ఎన్నో వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ దేవుని మాటను జ్ఞాపకం చేసుకుని మనం నిరీక్షణ కలిగి ఉందాం. ఎటు చూసినా భయంకరమైన వార్తలు, ఎటు చూసినా భయంకరమైన నీటి ఉరవడి వల్ల వరద ప్రాంతాలు, వరదగా అనేకమైన ఇండ్లు కొట్టుకుపోయి ప్రాణాలు నష్టాన్ని కలుగుతూ ఎంతోమంది ప్రజలు అల్లాడుతూ ఉన్న పరిస్థితుల్లో మన మట్టుకి మనం కలిసి ఇది నాకు కాదు కదా, నా కుటుంబం క్షేమంగా ఉన్నది అని అనుకోవడానికి వీలు లేదండి. ఇది మన ప్రాంతం. మనందరం కలిసి దేవుని పాదాలను పట్టుకుని బ్రతిమలాడుకోవలసిన సమయం. దేవుడు ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఆనాడు సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు దేవుడు ఒక వాగ్దానాన్ని సొలొమోనుకి ఇస్తూ ఉన్నాడు. తన యొక్క ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక మాటను బైబిల్ గ్రంథంలో పొందుపరిచి రాసి ఉంచారు. అయితే ఈ సమయంలో ఆ మాటను మన హృదయాలలో మనం దేవుని ప్రజలుగా బ్రతుకుతున్నప్పుడు అవి మన కోసం దేవుడు రాయించి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుని ఒక నిరీక్షణ కలిగి ఉందాం. అదేమిటి అంటే 2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ యొక్క సందర్భంలో మనందరం కూడా కలిసి మన దేవునిని బ్రతిమిలాడుకుంటూ మనం ఏమి చేయాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. నాకేంది, నా యొక్క స్థితికి ఏంది అని అనుకుంటే మన ఆస్తి మన ఆపద్దినమందు మనకు అక్కడికి రాదండి. మన యొక్క కష్టాల్లో మన బంగారం, మన యొక్క సంపాదించిన స్థితిగతులు, పరువు, మర్యాదలు ఇవేమి మనకి అక్కడికి రావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి మరణం నుండి తప్పించింది. మరి ముఖ్యంగా ఏ దినము ఎలా ఉండిందో మనకి తెలియదు. కాబట్టి మనందరం కూడా మనము దేవాతి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన్ని బ్రతిమలాడుకున్నప్పుడు ఆయన కటాక్షము మన వైపున చూపుతాడు. మన చెడు నడతల వైపు మళ్ళక, మన పాపముల వైపు మళ్ళక పవిత్రత కోసం దేవుని పాదాలు పట్టుకుని దేవుని కరుణ కోసం అయ్యా నా దేశ ప్రజలను క్షమించు అని దేవాతి దేవుణ్ణి మనం బ్రతిమలాడుకున్నప్పుడు దేవాతి దేవుడు మనల్ని కనికరించి మన ప్రాంతాన్ని, మన ప్రాంత ప్రజలను తెగుల నుండి, వరదల నుండి, అనేకమైన బాధల నుండి, కరువు నుండి, క్షామము నుండి దేవుడు మనల్ని కాపాడగలిగిన దేవుడై ఉన్నాడు. మన పితరుల కాలంలో ఎంతో భయంకరమైన తెగులు ఆ దేశాల మీదకి వచ్చినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు పోగొట్టుకున్న దానిని నేను మరలా రప్పించగలను అని చెప్తున్నాడు. మన దేవుడు నువ్వెంతైతే నష్టపోతున్నావో, ఎంతైతే నువ్వు ఈ యొక్క భయంకరమైన విపత్తు వల్ల కోల్పోతూ ఉన్నావో దానిని అంతటిని మనుషులు పూడ్చలేరండి. ఏ యొక్క ఆత్మీయులు పూడ్చలేరు. ఎవరెంత సహాయం చేసినా తీర్చలేని ఒక లోటును నువ్వు కలిగి ఉన్నట్లయితే మన ప్రాంతం కలిగి ఉన్నదండి. కాబట్టి మనందరం కూడా కలిసి మన ప్రాంతం కోసం, ఆత్మీయుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నూరంతల ఆశీర్వాదాన్ని మన ప్రాంతం మీద ఉంచగలడు. కాబట్టి మనుషులందరి క్షేమం కోసం, రాజుల కోసం, అధికారులకి మంచి జ్ఞానం కలిగి వారు పరిపాలన చేయనట్లు అధికారుల కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇప్పటికీ ఎంతో మంది ఆత్మీయులైన వారు, దేవుని నమ్ముకున్న బిడ్డలు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి అనేకమైన మనుషుల కోసం, మన ప్రాంతాల కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఇంకా మనందరం కలిసి మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని బ్రతిమలాడుకుందాం, దేవుని కటాక్షాన్ని కోరుకుందాం. దేవుడు మాత్రమే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని స్వస్థపర
స్వస్థపరచగలడు. ఆయన ఆనాటి దినాన మన కోసం ఒక నిరీక్షణ పదముగా ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏ తెగులే మీ మీదకి వచ్చినప్పుడు, ఏ కీడే మీ మీదకి వచ్చినప్పుడు, ఎలాంటి భయంకరమైన పరిస్థితి మీ మీదకి వచ్చినప్పుడు నా వైపుకు తిరిగి నన్ను వెతికి మీ చెడు మార్గములను విడిచిపెట్టి నన్ను మీరు బ్రతిమలాడుకుని ప్రార్థన చేసినట్లయితే నేను మీ దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. స్వస్థపరచగలిగిన దేవాది దేవునికి మన రాష్ట్రాన్ని అప్పచెప్పి ప్రార్థన చేద్దాం. దేవుడు భవిష్యత్తులో గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచబోతున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి మనం బ్రతుకుదాం, దేవుని దీవెనలు పొందుకుందాం, ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందాం. ఆయన కనికరంతో మన దినదినము బ్రతుకుతూ అనేక మందిని దేవుని రాజ్యం కోసం స్థిరపరుద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్.